ఓకే. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నా పేరు కార్తిక్. వెల్కమ్ బ్యాక్ టు ద జీకేఆర్ ఎడ్యుకేషనల్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ నేను మీతో నా డీఎస్సీ కథ చెప్తాను. ఇది నా కథ కాదు. డీఎస్సీ కష్టాల్లోనే చదువుకున్న ప్రతి ఒక్కరి కథ. నాకు చిన్నప్పటి నుంచి ఒక కల ఉండేది. టీచర్ అవ్వాలి అని. కానీ నా జీవితంలో ఒక లోటుంది. నాకు నాన్న లేరు. ఆ లోటు నన్ను ఎప్పుడూ బాధ పెట్టేది. కానీ అదే లోటు నన్ను బలంగా మార్చింది. 2019 టెట్ నోటిఫికేషన్ ఉంటుందని తెలిసి విజయనగరంలో డిఎస్సి ప్రిపరేషన్కి అనేసి వెళ్ళిపోయాము. నేను నా ఫ్రెండ్ అయితే విజయనగరం వెళ్ళాము. తోటపాలెం దగ్గర అయితే రూమ్ తీసుకున్నాము. అక్కడే దగ్గరలో ఉన్న శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్కి అయితే కోచింగ్కి జాయిన్ అవ్వాలనుకుని జాయిన్ అయిపోయాము. సో అలా చదువుకుంటున్న ప్రాసెస్లో కరోనా అయితే చాలా హెవీగా వస్తుంది. కరోనా కారణంగా మాకు 1 మంత్ తర్వాత క్లాసెస్ స్టార్ట్ అవుతుంది, మీరు ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పారు. సో కరోనా హెవీగా అయిపోవడం వల్ల మేమైతే ఊరు వచ్చేసిన తర్వాత ఆ శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏమన్నారంటే 1 మంత్ తర్వాత కరోనా తగ్గిన వెంటనే మీకు కాల్ చేస్తాము, నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతుంది, సో అప్పటి నుంచి మీరు క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు అని చెప్పారు. సో అలా అని చెప్పేసి మేము ఇంటికి వచ్చాము. 1 మంత్ 2 మంత్స్ అవుతుంది, కానీ కరోనా తగ్గట్లేదు. కరోనా చాలా హెవీగా అయిపోతుంది. సో మేము ఇన్స్టిట్యూట్కి వెళ్దాం అనుకుంటే కొంచెం కరోనా హెవీగా అవ్వడం వల్ల ఇన్స్టిట్యూట్కి అయితే వెళ్ళలేదు. ఆ ఒక్క నెల కాస్త అలాగా 1 సంవత్సరం అయిపోయింది. అలా ఇంట్లోనే ఖాళీగా ఉన్నాము. రూమ్ రెంట్ స్టార్టింగ్లో 2-3 మంత్స్ అయితే కట్టేసాము. కాకపోతే ఎక్కువ డేస్ అయిపోవడం వల్ల రూమ్ అయితే ఖాళీ చేసి మళ్ళీ ఇంటికి వచ్చాము. అలా కరోనా 1 ఇయర్ కాస్త 2 ఇయర్స్ అయిపోయింది. ఆ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ అన్నారు. అప్పుడు మార్చ్ 2022లో మళ్ళీ విజయనగరం వెళ్ళి రూమ్ తీసుకున్నాము. టెట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. టెట్ టైం వచ్చి 2022 ఆగస్టులో అయితే టెట్ ఎగ్జామ్ అయితే రాసాము. ఇంకా వెంటనే డిఎస్సి అన్నారు. ఇంకా హార్డ్గా చదవడం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా మంత్స్ పెరుగుతుంది కానీ డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు. సో అలా ప్రిపేర్ అవుతున్న టైంలోనే ఫస్ట్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో డిఎస్సి నోటిఫికేషన్ కోసం అయితే క్లారిటీ లేదనేసి ఎస్ఐ కానిస్టేబుల్ అయితే ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసాము. అప్పటికే కష్టాలు పెరుగుతుంది, ఇంట్లో వాళ్ళు డబ్బులు పంపించడానికి, ఇలాగే ఏదో ఒక జాబ్ వస్తే బాగుంటది కదా అనేసి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తే దానికి ప్రిపేర్ అవ్వడం అయితే స్టార్ట్ చేసాము. రూమ్ రెంట్స్ కి, ఫుడ్ కి చాలా ఇబ్బంది అయ్యేది. అలా ఫస్ట్ అయితే కానిస్టేబుల్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయాము. తర్వాత ఎస్ఐ ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అయిపోయాను. కొద్ది రోజులు ఈవెంట్స్ కి అయితే ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసాము. ప్రిపేర్ అవుతూనే ఉన్నాం కానీ డేట్స్ లేదు, రాజకీయ డ్రామాలు, ఎవరికి అనుకూలంగా వాళ్ళు మాట్లాడడం. సో ఇది అయ్యేలా లేదని చెప్పేసి మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ అంటే మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ కి అయితే ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసాము. ప్రిపేర్ అవుతూనే ఉన్నాం కానీ డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాలేదు. 2023 ఆగస్ట్ లో అన్నారు, డిసెంబర్ లో నోటిఫికేషన్ అన్నారు, కానీ నోటిఫికేషన్ రాలేదు. అలా పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నారు. అప్పుడు డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగులు అంతా ధర్నాలు చేయడం స్టార్ట్ చేసాము. డిఎస్సి ఎప్పుడు ఉంటది అని. అయినా డిఎస్సి కోసం అయితే క్లారిటీ ఇవ్వలేదు. అప్పుడు టెట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. టెట్ ఎగ్జామ్ అయితే ఫిబ్రవరి 2024 లో అయితే రాసాము. వెంటనే డిఎస్సి అన్నారు. ఇంకా రూమ్స్ లో ఇంకా వెళ్ళి ఇంకా హార్డ్ గా చదవడం అయితే స్టార్ట్ చేసాము. మార్చ్ 2024 లోనైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ అయితే నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ రావడం, డిఎస్సి నోటిఫికేషన్ మళ్ళీ పోస్ట్ పోన్ అయితే అయింది. మళ్ళీ అందరం డిఎస్సి ఎప్పుడా అని నిరాశగా ఎదురు చూడడం అయితే స్టార్ట్ చేసాము. ఫిబ్రవరి 12, 2024 లో డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చింది. 1 మంత్ లో ఎగ్జామ్ అన్నారు. 1 మంత్ లోనే ఎగ్జామ్ అన్నారు. ఇంకా అందరిలో టెన్షన్, ధర్నాలు స్టార్ట్ చేసాము. అయినా ఎగ్జామ్ అయితే అయిపోద్ది అన్నారు. మార్చ్ 20, 2024 లో మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే జరిగింది. దానివల్ల డిఎస్సి మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు. ఇంకా జగన్ గారి మీద నమ్మకం అయితే అందరికి పోయింది. ఇంకా సిబిఎన్ గారు నాకు గెలిపించండి, మెగా డిఎస్సి తీస్తాను అనేసి అప్పుడే ప్రకటించారు ఎలక్షన్ క్యాంపెయిన్ లో. నేను సీఎం అయిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతానని చెప్పారు. ఇంకా నిరుద్యోగులకు ఆశలు రేగాయి. అనుకున్నట్టే సిబిఎన్ గారు అత్యధిక మెజారిటీతో అయితే సీఎం అయ్యారు. జూన్ 4, 2024 లో అయితే అతను సీఎం అయ్యారు. అతని మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెట్టారు. వాళ్ళ హ్యాపీకి ఇంకా వాళ్ళ ఆనందానికి అవధులేదు, అంతలా ఉన్నారు. అప్పుడు ఇంకా బుక్స్ క్లోజ్ చేసిన ప్రతి ఒక్కరు, పెళ్ళైన వాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళు, లేని వాళ్ళందరూ ప్రతి ఒక్కరు మళ్ళీ తుప్పు పట్టిన బుక్స్ అయితే ఓపెన్ చేయడం స్టార్ట్ చేశారు. మళ్ళీ జూలైలో అయితే టెట్ ఎగ్జామ్ అయితే నిర్వహించింది ప్రభుత్వం. ఎగ్జామ్ అయితే అందరూ బాగానే రాశారు. డిఎస్సి ఆగస్ట్ లోనన్నారు, అవ్వలేదు. డిసెంబర్ లో డిఎస్సి అన్నారు, అవ్వలేదు. ఇంకా చదువుతున్నాం కానీ ఆర్థికంగా చాలా ఇబ్బందులు. ఈ నోటిఫికేషన్ ఏమో డిలే అవుతుంది, రూమ్ రెంట్స్ ఇబ్బందులు పెరుగుతుంది, స్టడీ హాల్ కి ఫీజులు కట్టాలి, ఫుడ్ కి ఇబ్బంది అయ్యి ఒక్కొక్కసారి అన్న క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇంత ఇబ్బంది పడిన నోటిఫికేషన్ అయితే రాలేదు. ఇంకా జనవరి 2025 లో
పక్కాగా డిఎస్సి అన్నారు. ఇంకా జనవరి రానే వచ్చింది. అప్పుడు మళ్ళీ ఎస్సీ రిజర్వేషన్ వల్ల డిఎస్సి మళ్ళీ పోస్ట్ పోన్. అది క్లియర్ అవ్వడానికి మళ్ళీ ఇంకో 5 months టైం పట్టింది. సో ఫైనలీ ఎన్ని ధర్నాలు చేసాం, ఎన్ని కలలు కన్నాం, ఆ డిఎస్సి రానే వచ్చింది. ఆ డిఎస్సి నోటిఫికేషన్ అయితే రానే వచ్చింది. 2025 ఏప్రిల్ 20న డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇంకా అప్పుడు అందరు ఫుల్ హ్యాపీ, మెగా డిఎస్సి. ఇంకా డిఎస్సికి 3 months టైం ఇస్తారు అనుకున్నాము, కానీ టైం అయితే ఇవ్వలేదు. 45 days లో ఎగ్జామ్ అన్నారు, అనుకున్నట్టే చేస్తారు. ఎగ్జామ్ అయితే పెట్టేశారు. ఎన్ని ధర్నాలు చేసినా యూజ్ అయితే లేదు. ఇలా ఇంత అయిన తర్వాత కూడా డిఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళు అదే కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా రాశారు కదా, ఈ 2 ఎగ్జామ్ మళ్ళీ ఒకేసారి పెట్టేశారు. నేనైతే కానిస్టేబుల్ మెయిన్స్ రాయలేదు. ఇంకా నాకు 15 days తర్వాత డిఎస్సి ఎగ్జామ్ ఉంటే కానిస్టేబుల్ మెయిన్స్ ఎలా రాస్తాను? సో డిఎస్సికే ప్రిపేర్ అవడం అయితే స్టార్ట్ చేశాను. సో డిఎస్సికే చదువుతూ ఉన్నాను. చూడండి ప్రభుత్వం మనతో ఎలా ఆడుకుంటున్నది. కానిస్టేబుల్ పాయే, డిఎస్సి పాయే. సో ఫైనలీ అలా అయితే డిఎస్సి ఎగ్జామ్ అయితే రాసాము. సో ఫైనలీ 7 సంవత్సరాల కష్టం 2019 జనవరిలో ఐ థింక్ ఎగ్జామ్ జరిగింది. మళ్ళీ 7 years తర్వాత ఇంత డబ్బు వృధా, ఇంట్లో వాళ్ళకు దూరంగా, ఇంకా ఎంత బాధ చేయాలో తెలియని పరిస్థితి. ఎవరు నాన్నలు చెప్పండి ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చదివించిన తల్లిదండ్రులనా, ఈ ప్రభుత్వాన్న. నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను, ప్రభుత్వానికి ఏంటిగా మాట్లాడితే నీకు చూడండి లేనిపోయి ఇది అదేదో కామెంట్స్ చేశారు. సో ఎవరికి ప్రశ్నించకుండా మనం ఎలా ఉండాలి అసలు నాకు ఏం అర్థం కావటం లేదు. మన బాధల్ని ఎవరితో షేర్ చేసుకోవాలి? ప్రభుత్వానికే కదా. నిజం చెప్పాలంటే ఇన్ని సంవత్సరాల నుండి చదువుకున్నాం కదా, చదువుకున్న వాళ్ళు ఎవ్వరు సెటిల్ అవ్వలేదు. నిజం చెప్పాలంటే నా ఫ్రెండ్స్ చాలా మంది ఊర్లో ఉన్న వాళ్ళందరూ బాగా సెటిల్ అయ్యారు, మేము తప్ప. అందుకే గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి అనుకున్న డేట్స్ కి ఎగ్జామ్ పెట్టేస్తే ఎవ్వరు ఆర్థికంగా ఏ ఇబ్బందులు ఉండరు. మీకు నచ్చినట్టు కాకుండా ప్రజలకు నచ్చినట్టు పరిపాలన చేస్తే బాగుంటుంది. అది మీకు చిన్న పొరపాటు అయి ఉండొచ్చు, కానీ అది దానివల్ల ఏంటంటే మా జీవితాలే ఎఫెక్ట్ అవుతుంది, మా జీవితాలే నాశనం అయిపోతుంది. సో ఫ్రెండ్స్, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? డిఎస్సి అనే 3 అక్షరాల కోసం నా జీవితంలో అన్ని త్యాగం చేస్తాను. డిఎస్సి అనే ఒక మాటే నా జీవితాన్ని నడిపింది. వాస్తవానికి నేను రాత్రి భవన్లు చదివాను, డే అండ్ నైట్ బుక్స్ తో గడిపాను. నా ఫ్రెండ్స్ అందరూ బయట ఆడుకుంటుంటే నేనైతే బుక్స్ తో కూర్చున్నాను. ఎలాంటి పండగలు వచ్చినా పుస్తకాల దగ్గర ఉన్నాను, చదివాను. నాకు ఒకటే ఆశ ఉండేది, ఒక రోజు క్లాస్ రూమ్ లో నిలబడి విద్యార్థులకు బోధించాలి అనుకునేవాడిని. నాన్న లేరు కాబట్టి నా డిఎస్సి కళ నెరవేరితే ఆయన పేరు వెలిగించాలి అనుకున్నాను. మా అమ్మకైనా గౌరవంగా చూసుకోవాలి అనుకున్నాను. నిజం చెప్పాలంటే ఎగ్జామ్ రాసిన రోజు చాలా నమ్మకంగా ఉండింది, కానీ ఫలితం వచ్చాక అంతా పోయింది. ఎన్ని కష్టాల్లో చదివినా ఫలితం అయితే రాలేదు. ఇంకా నా కళ విరిగిపోయింది అనిపించింది. ఆ రాత్రంతా నేను ఒంటరిగా కూర్చొని ఎలా ఏడ్చానో అది నాకు తెలుసు, దేవుడికి తెలుసు. ఎందుకంటే నాన్న ఉండుంటే ఆయన నన్ను ఓదార్చేవారు, కానీ ఆయన లేరు. అప్పుడు నేను నన్ను లేపుకోవాలి అనుకున్నాను. కొన్ని రోజులు మౌనంగా ఉన్నాను, కానీ ఆలోచించాను, ఓటమి అంటే నిజంగా అంతమా అని. ఓటమి అంటే కొత్త ఆరంభానికి బాట మాత్రమే అనుకున్నాను. అప్పుడు అనుకున్నాను ఫ్రెండ్స్, నేను చదివిన జ్ఞానం వృధా కాలేదు, అది నా ఆలోచనల్లో, నా మాటల్లో, నా జీవిత శైలిలో నిలిచిపోయింది అని. మా నాన్నగారు లేకపోవడం నాకు బాధే, కానీ అదే నాకు బలంగా తయారు చేసింది. డిఎస్సి రాకపోవడం అనేది ఒక వెనకడుగు మాత్రమే, కానీ జీవిత ప్రయాణం అనేది ఆగిపోదు. ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, నా కళ నెరవేరకపోయినా నా కష్టాన్ని వృధా చేయకూడదు అన్న ఆలోచన అయితే నాకు అప్పుడు వచ్చింది. నేను నేర్చుకున్నది, అనుభవించింది ఇంకొంతమందితో పంచుకోవాలి అనుకున్నాను. అందుకే నేను ఈ జీకేఆర్ ఎడ్యుకేషనల్ హబ్ యూట్యూబ్ ఛానల్ ని మంచి వీడియోస్ తో మొదలు పెట్టాలి అనుకున్నాను. ఈ ఛానల్లో నేను ఎడ్యుకేషనల్ వీడియోస్, నా అనుభవాలు, నేర్చుకున్న పాఠాలు, ప్రేరణాత్మకమైన విషయాలను పంచుకుంటాను. నా కళ నెరవేరకపోయినా ఇంకొకరికి ప్రేరణ కలిగిస్తే అది నిజమైన విజయం అని నేను నమ్ముతున్నాను. ఈ రోజు నా మాటలు విన్న ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పగలుగుతాను, జీవితంలో పడిపోవడం సహజమే, కానీ లేవకపోవడమే నిజమైన ఓటమి. ఒక తలుపు మూసుకుంటే తప్పకుండా ఇంకో తలుపు తెరుచుకుంటుంది. మన కళలు మారొచ్చు, కానీ కృషి మాత్రం ఇప్పటికీ ఆగకూడదు. నీవు ఒంటరిగా ఉన్నా నీలోని శక్తి నీకు ఎప్పుడు తోడుగానే ఉంటుంది. నేను డిఎస్సిలో జాబ్ సంపాదించకపోయినా నాకు ఇంకా కలలు ఉన్నాయి, కష్టపడే మనసుంది, కొత్త దారులు ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ప్రతి ఓటమి విజయానికి మొదటి అడుగు మాత్రమే. నాకు డిఎస్సిలో ఉద్యోగం రాలేదు, కానీ జీవితం ఆగిపోలేదు. ఈ యూట్యూబ్ ఛానల్లో నా కొత్త ప్రయాణం అయితే స్టార్ట్ చేశాను. బహుశా ఇక్కడైనా నాకు జీవితం దొరుకుతుందేమోనని. మీ సబ్స్క్రైబ్, మీ సపోర్ట్ నాకు ఒక బటన్ మాత్రమే కాదు, అది నాకు కొత్త బలాన్ని ఇస్తుంది. ఫ్రెండ్స్, నేను ఒంటరిగా ఈ దారిలో నడుస్తున్నాను, కానీ మీరు నాతో ఉంటే ఈ యూట్యూబ్ ప్రయాణంలో నాకు ఇంకా బలంగా ఉంటుంది. అందుకే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను. ఈ విధంగా అయినా నా లైఫ్ స్టార్ట్ అవుతుందేమో చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.